ఓం నమో శ్రీ వెంకటేశాయ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వి క్యాప్చర్స్. ఇవాళ మనం బర్మింగంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నాం. బర్మింగం సిటీ సెంటర్ నుండి 87 బస్సులో వెళ్తే మనం ఈ టెంపుల్కి వెళ్తాం. మనం ఈ టెంపుల్కి పబ్లిక్ లేదా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో చేరుకోగలం. దాదాపు ఈ టెంపుల్ 7 to 8 మైల్స్ దూరంలో ఉంటుంది బర్మింగం నుంచి. కార్లో వెళ్తే హాఫ్ అన్ అవర్లో చేరుకోగలం. బస్సులో అయితే అప్రాక్సిమేట్లీ 40 to 50 మినిట్స్ టైం పడుతుంది. ఈ బస్ స్టాప్లో బస్ టైమింగ్స్ ఉంటుంది. మనం 87 బస్ ఎక్కాలి. ఇక్కడ బస్ టైమింగ్స్ ఏ రోజు ఏ బస్ ఏ టైంకి వస్తుందని చెప్పేసి ఈ చార్ట్లో ఉంటుంది. Next stop, Spring Hill Island, Summer Hill Road. మనం శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఈ ఆర్చ్ నుంచి లోపలికి 3 minutes వాక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టెంపుల్ యొక్క మ్యాప్ ఉంది. ఏ టెంపుల్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి మ్యాప్లో ఉన్నాయి. ఈ టెంపుల్ ముఖద్వారానికి ఆపోజిట్గా ఆంజనేయ స్వామి ఉంటాడు. రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా అక్కడ స్మాల్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ శ్రీవారి రథం ఉంది. బ్రహ్మోత్సవాల టైంలో శ్రీవారిని ఊరేగిస్తారు ఈ రథంపై. ఇక్కడ రైట్ సైడ్లో వాహన పూజ కూడా జరుగుతుంది. ఇది ముఖద్వారం. ఈ గోపురం నుండి మనం లోపలికి వెళ్తాం. ఇక్కడ శ్రీవారి టెంపుల్తో పాటు శివాలయం ఉంటుంది. శ్రీవారి టెంపుల్కి ఇరువైపులా గణేష్ టెంపుల్ మరియు కుమారస్వామి టెంపుల్ ఉంటాయి. మనకి ఇక్కడ రైట్ సైడ్లో సాయిబాబా మరియు నవగ్రహ టెంపుల్స్ ఉంటాయి. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. మన దేశంలో తిరుమల తరహాలో కట్టబడిన ఈ ఆలయం 2006లో అధికారికంగా ప్రారంభమైంది.
1970లో యూకేలోని ముఖ్యంగా స్థానిక తెలుగు మరియు భారతీయ కమ్యూనిటీ తిరుపతి బాలాజీ వంటి ఆలయాన్ని నిర్మించాలని ఆలోచన చేశారు. రివిడేల్లోని ఈ ప్రదేశం 1996లో మిలీనియం కమిషన్ మద్దతుతో ప్రాజెక్ట్ ఆమోదం పొందింది. ఈ ఆలయ నిర్మాణం తర్వాత 2006లో ఈ దేవాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. తిరుమలలో జరిగే విధంగానే ఈ ఆలయంలో స్వామివారికి జరిగే రథోత్సవం ఆగస్టు నెలలో చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ స్వామివారి లడ్డు ప్రసాదం కూడా దొరుకుతుంది. ఈ టెంపుల్ భారతీయ టెంపుల్ వాస్తు శిల్పంలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్లో పిల్లలకు ప్లేయింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ శ్రీవారి అన్నదాన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కేంద్రం మనకు వీకెండ్స్ మరియు బ్యాంక్ హాలిడేస్ టైంలో అందుబాటులో ఉంటుంది. ఈ టెంపుల్ తెలుగువారి యొక్క సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిలయంగా వివరిస్తుంది. అలాగే భారతీయ సంస్కృతిని విదేశాలలో ప్రచారం చేస్తుంది. ఈ టెంపుల్ని యూకేలోని ప్రతి భారతీయుడు యూకేలోని తిరుమలగా భావిస్తారు. ఓం నమో నారాయణాయ. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.